దాశరథి కరుణాపయోనిధి. రామదాసు గారు రాముడి సౌందర్యాన్ని ఎక్కువగా చెప్పాడా, పరాక్రమాన్ని ఎక్కువగా చెప్పాడా అనేటువంటి ఒక సందేహంలో పడేస్తాడు. నిజానికి రెండింటినీ సమపాళ్లలో పోషించి చక్కగా చిత్రీకరించి చెప్పినటువంటి వాడు మహాభక్తుడు. మరి అన్నింటినీ మించి ఉద్యోగి అయ్యింటూ కూడా, మామూలుగా ఏదో ఊరికే మిగతా వాళ్ళలా కాదు కదా, ఒక ఉద్యోగి అయ్యి ఇంత భక్తుడిగా మారడం అనేటువంటిది మనం ఎక్కడ చూడం. ఇంత బాధపడ్డవాడిని కూడా చూడం మనం. విచిత్రం అది. కానీ ప్రతి పద్యంలో రాముడి యొక్క సౌందర్యము చెబుతాడు, పరాక్రమము చెబుతాడు. చూడండి, ఇప్పుడు విస్ఫురధర విందనేత్ర అన్నాడు ఒక చోట, ఇంతకుముందు పద్యాలు. ఈ పద్యంలో ఆయన యొక్క పరాక్రమాన్ని మళ్ళీ ఖరదూషణ కానన వీతి హోత, ఇవన్నీ అవే శబ్దాలు మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. ఆనందపడాలా, ఆశ్చర్యపడాలా అనేటువంటిది మనకు వదులుతాడు. కనక విశాల చేల భవకానన శాత కుఠారధార సజ్జన పరిపాలశీలా దివిజస్తుత సద్గుణకాండ కాండ సంజనిత పరక్రమ క్రమ విశారద శారద కంద కుంద చందన ఘనసార సారయశ దాశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు ఈ కుఠారం అనే శబ్దం 4 చోట్ల వచ్చింది ఇప్పటికే. ఈ చందనము, అట్లాగే మరి కనక విశాల చేలం అంటాడు. అయ్యా భవకాననం అయితే దాదాపు ప్రతి పద్యం చెబుతూనే ఉన్నాడు. ఏమిటి ఇది? అదంతే. ఏమిటి అంటే దానికి అర్థం లేదు. ఓ చోట ఉత్పలమాల్లో చెబుతాడు, ఓ చోట చంపకమాల్లో చెబుతాడు. 108 పద్యాలు చెప్పాలి కదా. ఒకవేళ ఇంత దశావతార వర్ణనలు, ఎంత పరాక్రమ వర్ణనలు, అష్టాదశ వర్ణనలు, ఎన్ని రకాలైనటువంటి దీంట్లో పొదిగినా మరి భావాలనేటువంటివి పునరుక్తి కాకుండా ఉండడం అనేది అసంభవం. ఈ శతకమే కాదు, ఏ శతకంలో అయినా అంతే. ఏమంటాడంటే, ఇప్పుడు పట్టు పీతాంబరములు ధరించినటువంటి విష్ణుమూర్తి అనే విశేషం మనం వాడుతుంటాం. మనం ఆయనకు అసలు పీతాంబరుడు అనేటువంటి పేరు కూడా ఉంది కదా. కనక విశాల చేల అంటే విశాలమైనటువంటి మంచి. ఇప్పుడు రాజులు కానివ్వండి, కొంతమంది ఇట్లా భుజాన్ని మీద తీసుకొని వేళ్ళాడుతూ వస్తారు చూడండి. ఇప్పుడు నాటకాల్లో చూస్తాం మనం, దాన్ని వుడ్ అంటాం మన భాషలో, ఇంగ్లీష్ భాషలో. దాన్ని ఇలా అంటే గంభీరంగా అలా అలా చేతి మీద వేసుకొని నడుస్తుంటే ఆ సౌందర్యానికి, ఆ టీవీకి అది ఇంకో కొంచెం ద్విగుణీకృతం చేస్తుంది అన్నమాట. అట్లాగే కనక విశాల చేల మంచి జలతారు పట్టు వస్త్రాన్ని అలా భుజం మీద దాల్చి టీవీగా ఒక సింహంలాగా అంటాం చూడండి. సింహ పరాక్రముడే కదా మరి రాముడు, పురుష సింహుడే కదా. ఉత్తిష్ట నరశార్దులు అన్నాడు కదా. అవసరమైతే పులి లాంటి వాడు అంటాం, సింహం లాంటి వాడు అంటాం, అది వేరే విషయం. ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాన్నికం అన్నాం కదా మనం. కాబట్టి విస్తృతమైనటువంటి మంచి జలధారు వస్త్రాన్ని కట్టి భవకానన శాత కుఠారధార 3 సార్లు చెప్పాడు. ఒక చోట కొడవలతో పాపాలనేటువంటి వాడిని అన్నింటిని కూడా కొడవలతో నరకగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన వాడు అన్నాడు. అంతకుముందేమో అడవికి ఖరదూషణలో అనేటువంటి అడవికి గొడ్డలు లాంటి వాడు అన్నాడు. మళ్ళీ ఇక్కడ భవకానన శాత కుఠారధార అంటే జన్మబంధాలనేటువంటి వాటిని, మరి సంసార బంధాలు, కష్టభరితంబు బహుళ దుఃఖప్రతంబు సారరహితంబునైన సంసారం అన్నాడు కాళ్ళకూరు నారాయణరావు గారు ఒక నాటకంలో, చింతామణి నాటకంలో. ఇవి వద్దు అంటే పోయేవి కావు. దుర్జటి మహాకవి చెప్పినట్టు ఆలంచును మెడగట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము ఇచ్చి పుచ్చుకొను
సంబంధములు బాంధవ్యాలు. కాబట్టి భవ కానన శాత కుఠార ధార అంటే ఈ పుట్టుకలు బంధాలు మొదలైనటువంటి వాటినన్నిటి నుంచి సంసార బంధాలను అనేటువంటి వాటిని నాశనం చేసి మరి మంచి నడవడి కలిగిన వారిని పరిపాలించేవాడు. అది అందరినీ కాదు, సజ్జన పరిపాలశీల సజ్జనులైనటువంటి వాళ్ళు. మనం కొన్ని పదాలను చాలా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చెప్పాలి. ఏముందండి, ఈ గ్రహాలు లేవు, ఏమీ లేవు, ఇదేముడు లేదు, అంతా ఇట్లా మాట్లాడుతుంటాం. దూర్జటి ఒక మాట, గమ్మత్తైన మాట అన్నాడు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ బేర్కొను ఉత్తమోత్తముల బాధలు పెట్టగా నోపుని అన్నాడండి. అందరినీ కాదు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళను. మరి ఇంతకుముందు ఏమండి, పాపాలనేటువంటి వాళ్ళను అన్నిటినీ పోగొట్టి తీగల్లాగా కొడవలి కనుక తీగల్ని ఎట్టకోస్తుందో అట్ట కోసి ఉద్ధరిస్తాడన్నారు కదండి. అది కూడా ప్రాప్తం ఉంటే ప్రతివాడిని చండాలమైనటువంటి దుర్మార్గమైనటువంటి భయంకరమైనటువంటి పాపాలన్నీ చేసి రాముడు రక్షిస్తాడా అని అనుకోవటం అవివేకం. అందుకని ఇక్కడ కొన్ని చోట్ల గమ్మత్తు, భవకానన శాత కుఠార ధార అన్న తర్వాత సజ్జన పరిపాలశీల అన్నాడు. సజ్జనులైనటువంటి వాళ్లను పరిపాలించేటువంటి శీలము కలవాడు కలది. సమాసాలు మళ్ళీ దేవతల చేత పొగడబడిన మంచి గుణములు కలిగిన వాడు. దివిజస్తుత సద్గుణకాండ అంటే ఇంద్రాది దేవతలు, మరి దేవతాగణములు చాలా ఉన్నాయి. సిద్ధులు, విద్యాధరులు, కిన్నరులు, మరి అనేక రకాలైనటువంటి దేవజాతులు మనకున్నాయి. వాళ్ళందరి చేత కూడా నిత్యము సంస్తుతింపబడేటువంటి గుణములు కలిగినటువంటి వాడవు. అటువంటి గుణములు ఉండటం వల్లనే నీవు ఘనసారయేషుడైనాడు. ఘనసారం అంటే కర్పూరం అని కూడా అర్థం ఉంది. ఇప్పుడు కీర్తిని తెల్లనైనటువంటి వాటితోటి చెప్పటం కవి యొక్క లక్షణం. అంటే శరత్కాలంలో మేఘం, మల్లెపువ్వు, మంచి గంధం, పచ్చకర్పూరం ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటివి, తెల్లనైనటువంటివి. అదిగో ఆ మాట చెప్పడానికి శారద కంద కుంద చందన ఘనసార సారయశ. సముద్రుడిలాగా, శరత్కాల మేఘములాగా, మల్లె వంటి తెల్లనైనటువంటి, పచ్చనైన కర్పూరము లాంటి, ఇలా మామూలుగా మనం రాజుల్ని పొగిడేటప్పుడు కానీ లేదా ఎవరైనా జమీందారులు గొప్పవాళ్ళను ధనికులను పొగిడేటప్పుడు ఈ విశేషణాలన్నీ కూడా మనం వేయటం అనేటువంటిది సహజం. ఇక్కడ కూడా ఓ పచ్చని బంగారు వస్త్రమును ధరించినటువంటి ఓ విష్ణుమూర్తి, భవబంధాలనేటువంటి వాటిని పోగొట్టగలిగినటువంటి ఓ విష్ణుమూర్తి, సజ్జనులను పరిపాలించే గుణము కలిగినటువంటి ఓ విష్ణుమూర్తి, ఓ రామ. విష్ణుమూర్తి అంటే రామ. సమస్తములైనటువంటి దేవతా బృందముల చేత పొగడబడుతున్నటువంటి ఓ విష్ణుమూర్తి, భూషింపబడుతున్నటువంటి ఓ మహానుభావ. తెల్లనైనటువంటి శరత్కాలములో చెప్పాం కదా, మేఘము, శరత్కాల మేఘములాగా, కర్పూరములాగా, మల్లెపువ్వులాగా, చందనములాగా, ఇవన్నీ కూడా సుగంధములను ప్రసాదించేటువంటివి. మనస్సునకు ఆహ్లాదం పోని మేఘం సుగంధం ఏందా అనుకోవాల్సిన పల్లె. అంటే మనస్సునకు ఆహ్లాదమును చేకూర్చేటువంటి లక్షణములు ఉన్నవే కదా. కాబట్టి రాముడు కూడా, శ్రీరామచంద్రమూర్తి కూడా ఆయనను నమ్ముకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఇటువంటి తెల్లనైనటువంటి యశస్సును ప్రసాదింపజేస్తాడు, ఆనందాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి రాముని నమ్ముకోండి అని పరోక్షంగా చెబుతున్నట్టే తాను కూడా రామ దాశరథి కరుణాపయోనిధి, నన్ను కూడా ఆ విధంగానే రక్షించవయ్యా అని చెప్పడానికి. అంటే
నిష్కళంకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాళ్ళల్లో రామచంద్రుడు అగ్రగణ్యుడు. రామాయణ కథ కనుక తెలిపినట్టయితే ఆ భ్రాతృభక్తి కానీ, ఆ పితృభక్తి కానీ, ఆ మాతృభక్తి కానీ, మరి అంతేకాదు ఆశ్రితులను రక్షించే గుణం కానీ రామచంద్రమూర్తికి ఉన్నట్టుగా ఇతర దైవములు ఇతర అవతారాల్లో మనకు కనపడదు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి తెల్లనేటువంటి వస్తువులతోటి జ్ఞానికి ఇంకా చాలా ఉన్నాయి. శివుడు తెల్లనివాడే, హిమాచలం తెల్లటిదే, ఐరావతం తెల్లటిదే, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ పద్యములో ఏవి ఎన్ని మనం ఇరికించవచ్చో వాటినే చూద్దాం. కానీ మరి రెల్లుపు నక్షత్రము చాలా ఉన్నట్లు అనుకుంటే పాలు, గంగా, సరస్వతి, శుక్లవర్ణ సరస్వతి అన్నీ ఉన్నాయి. వాటిని అన్నింటి చెప్పకుండా కొన్ని మాత్రం తీసుకొని పాదములో ఇమడటానికి అనుకూలమైనటువంటి వాటిని అన్నింటి గురించి చెప్పాడు. దాశరథి కరుణాపయోనిధి